శ్రీ గురుభ్యో నమః. మంగళగౌరి వ్రతాన్ని విధి విధానంగా ఆచరించలేని వారు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఆచరించగలరు. తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మంగళవారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకొని అమ్మవారి విగ్రహం కావచ్చు, చిన్నది రాగిలో కానీ వెండిలో కానీ ఇత్తడి విగ్రహాన్ని కానీ లేదా పసుపు ముద్దని అమ్మవారి స్వరూపంగా భావించి తయారు చేసుకోవడము, లేదా శివపార్వతులు కలిసి ఉన్నటువంటి కుటుంబం ఫోటోనైనా పెట్టుకొని పూజని ప్రారంభించండి. మన ఆచారం ప్రకారంగా ఫోటో కానీ విగ్రహం కానీ అంటే ఎదురుగుండా ఆ స్వరూపాన్ని మనం పెట్టుకొనే ఏ పూజ అయినా చేయాలి. గణపతి పూజ చేస్తున్నట్లయితే గణపతి స్వామి వారిని ఎదురుగుండా ఉంచుకొని చేసుకోవాలి. ఊహించుకోవడము, అలా అనుకోవడము, మనం పెట్టుకోలేములే అనుకోవడము ఇవేవి కుదరవండి. మనం ఎవరిదైనా పూజ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ దేవి దేవతలకు సంబంధించిన ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం అయినా కానీ పెట్టుకొనే పూజని ప్రారంభించాలి. లేదా గణపతి స్వామి వారికి, మంగళగౌరి దేవి అమ్మవారికి పసుపు ముద్దలోనే వాటి ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని మనం పూజ చేసుకుంటాం. కాబట్టి ఈ ఇద్దరు దేవతలకు మాత్రం ఎక్సెప్షన్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం ప్రారంభించండి. ఈ రోజున అమ్మవారికి మొదట దీపారాధనతో ప్రారంభించుకొని దీపారాధనలోకి పసుపు ఒత్తులు శ్రేష్టమండి. ఆ విధంగా దొరకనట్లయితే తెలుపు ఒత్తులతోటైనా కూడా మీరు దీపారాధన చేయవచ్చు. మంగళగౌరీ దేవి అష్టకాన్ని చదువుకుంటూ అమ్మవారి ఫోటో ముందర చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టి తూర్పు వైపుకి ఒక తమలపాకు వేసి దాని మీద మాత్రమే ఈ పసుపు కుంకుమలతో అమ్మవారికి అర్చన చేయండి. 2 ఆకులు విడివిడిగా వేసుకొని ఒక ఆకు మీద సగం అష్టోత్తరము, ఇంకొక ఆకు మీద సగం అష్టోత్తరంతో పసుపుతో అమ్మవారికి అర్చన చేయండి. పూజ అయిన తర్వాత ఈ పసుపు కుంకుమని ఎవరైనా ముత్తైదువు మీకు కనిపించినట్లయితే అందులో చిటికెడంత పసుపు కుంకుమని తాంబూలంతో సహా ఈ పసుపు కుంకుమలను కలిపి ఆవిడికి తాంబూలంగా ఇచ్చి ఆశీర్వచనం పొందండి. ఒకవేళ ఎవ్వరు లేరు, ఉదాహరణకు మేము విదేశాల్లో ఉంటున్నాము, ఇక్కడ ఎవ్వరు ఉండరు కదా అన్నట్లయితే ఒక తాంబూలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పసుపు కుంకుమలను కూడా అందులో పెట్టి అమ్మవారికి తాంబూలంగా ఇవ్వండి. ఆ తర్వాత ఆ ద్రవ్యాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఈ పసుపు కుంకుమలను నుదుటన ధరించడము, ఆడవాళ్ళు చేతులకి మొహాలకి రాసుకొని స్నానం చేయొచ్చు, లేదా ఇంటి ముఖద్వారానికి బొట్టుగా పెట్టచ్చు. అంతేకాని కాళ్ళకి రాసుకోవడానికి కానీ గడపలకి రాసుకోవడానికి కానీ ఇది ఉపయోగించకూడదు. ఇది గ్రహించి మెలగండి. ఇలా ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున ఇలా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేయండి. ఏదైనా మనం పూజ చేస్తున్నాము, నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలండి. పానకం, వడపప్పు, ఏదైనా అన్నంతో తయారు చేస్తున్నటువంటి పులిహార, పులగము, పరవాన్నము, దద్దోజనము లేదా మహానైవేద్యం. ఇప్పుడు మన ఇంటికి ఒక అతిథిని పిలిచాము, వాళ్ళు మన దగ్గర నుంచి బేసిక్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొన్ని మర్యాదలు. రాగానే మంచినీళ్ళు, కాఫీ, టీ, టిఫిన్, ఆ తర్వాత భోజనము. అమ్మవారిని పిలిచినప్పుడు కూడా నివేదన ఖచ్చితంగా చెయ్యాలి. అంత పూజ చేసుకొని అంత కార్యక్రమం చేసుకొని ఆవిడని ఖాళీ కడుపుతోటైతే మనం పంపించలేం కదా. ఇవి చాలా బేసిక్స్ అండి, చాలా చిన్న చిన్న విషయాలు ఇవి. వీటి గురించే వీటిల్లోనే ఎక్కువగా మనం పొరపాట్లు చేస్తున్నాం ఈ మధ్య కాలంలో. కాస్తంత వీటి మీద దృష్టి కేంద్రీకరించి ధూపదీప నైవేద్యాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చెప్పిన విధంగా చక్కగా శ్రావణ మంగళవారాలలో అమ్మవారి పూజలు చేసుకోండి. అమ్మవారి ఆశీర్వచనం పొందండి.